తాజాగా చేసిన స్టడీస్ ప్రకారం రోజంతా కదలకుండా ఎక్కువసేపు కూర్చోటం వల్ల మన మెదడు పనితీరులో మార్పులు రావచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్లలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని 7 ఏళ్ల పాటు జరిగిన పరిశోధనల్లో తేలింది. రోజూ వ్యాయామం చేసినా ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నవాళ్లలో నాడీ సంబంధిత మార్పులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారట. ఒకే చోట గంటల తరబడి కూర్చోటం వల్ల మన గుండె మాత్రమే కాదు, మెదడు కూడా నెమ్మదిగా ఎఫెక్ట్ అవుతుంది. రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తూ ఉన్నా తరచుగా కదలకుండా కూర్చునే వాళ్లలో తెలివితేటలు తగ్గుముఖం పడుతున్నాయని పరిశోధనల ద్వారా తెలిసింది. వాండర్ బిల్ట్ వైద్య సంస్థ, పిట్స్బర్గ్ యూనివర్సిటీ కలిసి 50 ఏళ్లు పైబడిన 400 మందికి పైగా వ్యక్తులపై 7 ఏళ్ల పాటు పరిశోధన చేశాయి. ఈ అధ్యయనంలో వారు రోజు ఎంతసేపు కూర్చుంటున్నారో, వారి మెదడు పనితీరు ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. మెదడు స్కాన్లను విశ్లేషించగా ఎక్కువ కూర్చునే అలవాటున్న వాళ్లలో మెదడు సైజు తగ్గిందని గుర్తించారు. అల్జీమర్స్కు ఎక్కువసేపు కూర్చోవడం కూడా కారణమా? అల్జీమర్, డిమెన్షియా వంటి మెదడుకు సంబంధించిన జబ్బులకు దారితీసే మెదడు కుంచుకుపోవడం ఎక్కువసేపు కూర్చునే వారిలో ఎక్కువగా కనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా APOE4 అనే జన్యు మార్పు ఉన్న వాళ్లలో ఇది మరింత సీరియస్గా చూడాల్సిన విషయమని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనం చేసిన బృందం హెడ్ ఏం చెప్పారంటే, రోజంతా కూర్చొని ఒక్కసారి మాత్రమే వ్యాయామం చేయడం సరిపోదు. ప్రతి ఒక్కరూ మధ్య మధ్యలో లేచి నడవాలి, కదలాలి, శరీరానికి కొద్దిగా కదలిక ఇవ్వాలి. ఇది మెదడు పనితీరును మెరుగుపరిచే మార్గాల్లో ఒకటి అని వారు అన్నారు.